సార్ ఒకసారి చూడండి. వాడు లాభాపేక్షతో ఉంటాడు తప్ప వైద్యం బట్టి చేయాలనే సేవా దృక్పథం. రెండోది అది సూపర్ అబద్ధం. వాడు ఈ వైద్యానికి నేను చేస్తాను. ఓకే ఓకే, హాస్పిటల్ని ప్రైవేటీకరించాలని పీపీపీ మోడ్లో ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని యాజమాన్యం టెండర్లు కూడా పిలిచింది గత సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖున. దానిపై వెంటనే సిఐటియు, యునైటెడ్ కోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్, యూడిఎల్బి అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ ఈ ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, కోర్టు సొంత నిధులతోటి అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిరసన దీక్షలు, ధర్నాలు, సంతకాల సేకరణ ఇట్లాంటి అనేక రూపాల్లో ఇప్పటి వరకు ఆందోళనలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ రిలే నిరాహార దీక్షలు అనేవి పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పాత టెండరు ఎవరు రాకపోవడంతో దాన్ని రద్దు చేసి మళ్ళీ రీటెండరింగ్కి కోర్టు యాజమాన్యం పిలిచింది. ఈ రీటెండరింగ్ని వెంటనే ఆపాలని, రద్దు చేయాలని, ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మంత్రి పార్లమెంట్లో ప్రకటించినప్పుడు చెప్పారు, మెరుగైన వైద్య సేవల కోసం, వైద్యం ఖర్చులు తగ్గించుకోవడం కోసమే హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఇది పూర్తిగా ఒట్టి బూటకం, ఇది అబద్ధం, అసత్యం అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తాము. నిజమైనటువంటి కార్మికులు, పెన్షనర్ల ఎడల చిత్తశుద్ధి ఉంటే మెరుగైన వైద్య సేవలు అందించాలని అంటే ఇప్పుడున్న హాస్పిటల్కి అధునాతనమైనటువంటి వైద్య పరికరాలని సమకూర్చుకోవటం, అట్లాగే నిపుణులైనటువంటి డాక్టర్ని నియామకం ద్వారా కానీ, కన్సల్టెంట్ల ద్వారా కానీ ఏర్పాటు చేయటం, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవటం, నాణ్యమైన మెడిసిన్స్ సప్లై చేయటం, ఈ రకంగా మెరుగైన వైద్య సేవలు అందించడం అనేది చెయ్యాలి చిత్తశుద్ధి ఉంటే. అట్లా చేయకుండా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం, మెరుగైన వైద్య సేవలకు అని చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు అందించడం తప్ప ఇంకోటి కాదు. కరోనా టైంలో ఏ రకంగా కార్పొరేట్ హాస్పిటల్స్ దోసుకున్నాయో, కార్మికులు అలాగే ప్రజానీకం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందో వైద్యం అందక మన కళ్ళ ముందు కనపడుతున్న నేపథ్యంలో ఉన్న హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం అంటే ఏ రకంగానే ఇది ఆరోగ్య భద్రతకి చేకూరడానికి ఉపయోగపడే చర్య కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తాము. అలాగే ఈరోజు ఖర్చులు తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరైనా నవ్వుతారు, ఖర్చులు తగ్గించుకున్నట్టు ప్రైవేట్ వాడికి ఇస్తే ఖర్చులు తగ్గుతాయి, మెడికల్ ఖర్చులు అని చెప్పేసి చెప్పడం అంటే ఇది ఎంత అపహాస్యంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్ వాళ్ళు ఎలా దోచుకున్నారనేది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఇవ్వటం అంటే దుర్మార్గమైనటువంటి చర్య. దశాబ్దాల తరబడి పోర్టు ఎగుమతి దిగుమతి కార్యకలాపాల్లో పనిచేస్తున్న కార్మికులు, పనిచేసి రిటైర్ అయినటువంటి కార్మికులకి వైద్య సేవలు అందించడం అనేది యాజమాన్యం, ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత. మన రాజ్యాంగం హక్కు ఇచ్చింది, జీవించే హక్కు. ప్రజలు, కార్మికులు జీవించాలనంటే మెరుగైన వైద్యం అందిస్తేనే, అనారోగ్యం పాలైతే ఆరోగ్యం కరమైనటువంటి వైద్య సేవలు అందిస్తేనే జీవించడం సాధ్యం అవుతుంది. కాబట్టి అట్లాంటి రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని కాపాడాల్సినటువంటి బాధ్యత, దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని